ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఘనమైన గొప్ప దేవ, పరిశుద్ధుడా, నీతిమంతుడా, సత్యదేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్నటువంటి మా గొప్ప దేవ, సాయంకాల సమయంలో యవనస్థలంగా మీ సన్నిధిలో చేరి రావడానికి మీరు మాకు ఇచ్చుకోవడం బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు. లోకంలో అనేక మందికి లేనటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని మీ సన్నిధిలో ప్రవేశించి తండ్రి ప్రభావాన్ని ఆరాధించుటకు, ప్రభావ వాక్యం వినుటకు మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి సదవకాశాలు బట్టి నీకు వందనాలు. తండ్రి ప్రభావ చేరొచ్చినటువంటి బిడ్డలు బట్టి నీకు వందనాలు. ఇంకా రానటువంటి వారిని అనేక మందిని త్వరపెట్టి తీసుకొని రండి. జాయిన్ కావడానికి సాయం దయచేయండి. మీ మాటలు విని తద్వారా క్షేమం పొందడానికి సాయం దయచేయండి. ప్రభావ నిలబడి దాసును అభిషేకించి మీరు బలంగా వాడుకోండి. మీ మాటల ద్వారా తండ్రి ప్రభు నన్ను దర్శించండి. వినగలిగే తండ్రి ప్రభు చెవులను స్వీకరించే మనసులో కూడా హృదయం అనుగ్రహించండి. తద్వారా తండ్రి ప్రభావ మేము సరి చేసుకొని రాకడ కొరకై సిద్ధపడినట్లుగా సహాయం దయచండి. సమయాన్ని దీవెనకర ఆశకరం మార్చండి. కనబడినటువంటి అంధకార శక్తులను ప్రణేస్కరిస్తున్నామని బంధిస్తున్నాం. నెట్వర్క్ను తండ్రి ప్రభావ మరి ఇతర తన అవసరాలన్నింటినీ మీరే మీ స్వాధీనం ఉంచుకుంటున్నామని వేడుకుంటూ నిన్ను హెచ్చిస్తూ మయంపరుస్తూ ప్రణేస్కరిస్తూ వారి ఘనమైనటువంటి నామంలో స్తుతించి ఆరాధించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Praise
తమ్ముడు ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ వస్తున్నాను. సమయంలో మన యొక్క ధ్యానాంశము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువుదాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేనతనికి దేవుడనైందును, అతడు నాకు కుమారుడై ఉండును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవ, ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామంలో ఈ రాత్రికాల సమయంలో మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. మమ్మలను ప్రేమించి మా జీవితాల్లో మరొకసారి మేము యవనస్తులముగా, సహోదరులంగా, కుటుంబాలుగా కూడి నీ సన్నిధిని కలిగి ఉండడానికి నువ్వు అనుకూలపరిచిన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ప్రభు, మరి గత నవంబర్ 1వ తారీఖు నుంచి ప్రభు మరి మాతో మాట్లాడుతూ వస్తున్నటువంటి ఈ అంశాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. జయించువాడు వీటిని స్వతంత్రించుకును అన్న మాటల ద్వారా మమ్మల్ని దర్శిస్తూ మాతో మాట్లాడుతూ వస్తున్న విధానం అంతటిని బట్టి నీ నామమును కొనియాడుతూ నేను హెచ్చిస్తూ వస్తున్నాం. ఈ దినము కూడా మమ్మల్ని మీరే జ్ఞాపకం చేసుకునండి, మమ్మల్ని మీరే దర్శించండి, నీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి. అయోగ్యుడను ఎన్నికలైనటువంటి నన్ను కూడా మీ సిలువు చాటును మరుగుపరుచుకొని నీ ప్రజలమైనటువంటి మాకు అవసరమైనటువంటి నీ తలంపులను దయచేయమని నీ మీద ఆధారపడుతూ మీ వైపు చూస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ
ప్రభు ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వాలో వారు జాయిన్ అవ్వటానికి కూడా మీ కృప అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడును మా విమోచకుడునైన ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గత కొన్ని వారాలుగా మనము ఈ యొక్క అంశం మీద మనము ధ్యానిస్తూ వచ్చినటువంటి వారు ఉన్నాం. అనేకమైన విషయాలు మనం చూస్తూ వచ్చాం. జయించువాడు వీటిని స్వతంత్రించుకొను అనే మాటలో మరి పోరాటమును గురించి, యుద్ధ భూమిలో ఉండటం గురించి, పరదేశును గురించి, జీవ వృక్ష ఫలములను గురించినటువంటి వాటిని కొంత మనము మరి గత వారంలో కూడా మనం ధ్యానిస్తూ వచ్చాం. జీవ వృక్ష ఫలము, జీవ వృక్ష చెట్టు, లేకపోతే ఆ రెండిటిని గురించి మనము చూస్తూ వచ్చాం. 2 రకాలైనటువంటి వృక్షాలు ఆ దినాన ఏదెను తోటలో దేవుడు పెట్టాడని. మొదటిది మరి ఆ యొక్క మంచి చెడులను తెలివినిచ్చేటువంటి వృక్షము, రెండవది జీవ వృక్షాన్ని అక్కడ మనం చూస్తూ వచ్చాం. అది అందుబాటులో ఉంది కానీ ఆదాము దాన్ని అయితే తీసుకోలేదు. కానీ ఆ యొక్క పాపము ప్రవేశించడానికి వీలయ్యేటువంటి ఆ వృక్ష ఫలాన్ని మాత్రం తినటానికి, ముఖ్యంగా చాలా ప్రేమతో తీసుకొచ్చినటువంటి కదా, భార్య చాలా ప్రేమతో తీసుకొస్తే ఏదైనా తినాలనిపిస్తుంది కదా. ఒకవేళ భార్య ఎంత రుచిగా వండినా కానీ కోపంతో తెచ్చింది అనుకోండి, కోపం ఉందనుకోండి భార్య మీద, ఏమైతుంది? మనం కూడా చాలా కోపం అయిపోతాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇక తినడానికి మరి ఇక ఇష్టపడం. ఆమంటది, నీకోసం ఎంతో ప్రయాసపడి నేను చేశాను, నీకోసమే కదా చేశాను ఇది అని చెప్తాది. కానీ కోపం ఆవిడ మీద, అందు గురించే అదేమాత్రం తినడానికి మనం ఏమాత్రము ఇష్టపడం. కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఏమండి అనగానే ఏమైపోయింది, ఇతను మనసు కరిగిపోయి ఏం తెచ్చావమ్మా అంటే, ఇదిగోండి నేను తిన్నాను, మీరు కూడా తినండి, అయిపోయింది కదా. కనుక జీవవృక్ష ఫలాన్ని తింటే బాగుండేదేమో, కానీ వీరు తిన్నదేమో పాపము ప్రవేశించేటి, చచ్చిపోతారు అనేటువంటి మాట చెప్పినా కూడా ఆ వృక్ష ఫలాన్ని తిని వారి జీవితాల్లో నష్టపోయినటువంటి వారు ఉంటూ వస్తున్నారు. అసలు జీవవృక్ష ఫలానికి అర్హులు ఎవరు అనేటువంటి సంగతిని గురించి మనం ఆలోచిస్తూ వచ్చినప్పుడు, ఫలించే జీవితము, వాంఛగల జీవితం, సాత్వికమైనటువంటి జీవితం, జ్ఞానము గల జీవితాన్ని గురించినటువంటి అనుభవాలు ఎవరైతే ఉంటారో వారు వీటిని మరి పొందుతారు అనేటువంటి సంగతిని గురించి మనం చూస్తూ వచ్చాం. ఈరోజు జయించువాడు వేటిని స్వతంత్రించుకొనును. రండి ప్రకటన గ్రంథానికి రండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో 11వ వచనం, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. జయించువాడు స్వతంత్రించుకునేటువంటి అంశంలో మనం ఆలోచన చేస్తే, జయించువాడు రెండవ మరణములో ఏం పొందడట? హాని పొందడు కదా. కనుక ఇక్కడ కొంచెం ఆలోచన చేస్తే, ఈ పరదేశు పరలోకము అనేటువంటి అంశాలలో మనం ఆలోచన చేస్తే, ఈ రెండవ మరణము వలన అనేది ఏం చూపిస్తుందంటే, అంటే అది 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 వెంటనే రాదు, ఇట్ విల్ టేక్ టైం, కొంత సమయం పడుతుంది. అంటే అంతవరకు అది ఒక స్థలములో దేవుడు మనల్ని భద్రపరుస్తాడన్న విషయం కూడా స్పష్టమవుతూ వస్తుంది. ఒక దినం వస్తుంది, ఆ దినాన ఎవరైతే మరి ప్రభు కొరకే జీవిస్తారో వారి జీవితాలు మొదట ఒకే ఒక్క మరణములో నుండి పరలోకానికి చేరుతారు. ఎవరైతే ప్రభు కొరకే తమను తామును అప్పగించుకోకుండా తమ జీవితాల్లో సరైన విధానంలో జీవించలేనటువంటి వారు ఉన్నారో వారిని ఆ దినాన ఆ యొక్క పాతాళము, నరకము, నిత్య అగ్ని అనేటువంటి ఆ రెండవ మరణములోనికి దేవుడు వారిని విడిచిపెడతాడు. కనుక
నిజంగా ఈ రెండవ మరణం అనేది ఎంత భయంకరమైందో చూడండి. ఎంత భయంకరమైంది? అది అగ్నిగుండం. చూడండి, అంటే మరణమే గాని అది మరణం అనేటువంటి మాట కంటే రెండవ మరణ లేక మరణ యాతనతో కూడినటువంటి జీవితం. ఈ రెండవ మరణం ఏం చూపిస్తుందంటే అక్కడ అగ్ని గంధకములతో మండేటువంటి గుండాన్ని చూపిస్తూ వస్తుంది. చూద్దాం రండి. మార్కు సువార్తలో మనం చూస్తే, మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనములో మనం చూస్తే ఇక్కడ ఎంతో స్పష్టంగా అన్నాడు, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. చూడండి ఎంత భయంకరము. పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇంకేముంది చూడండి. అంటే అలాంటప్పుడు ఏం కోరుకుంటామండి? ఇప్పుడు మనిషి కాలిపోతున్నప్పుడు, మనిషి అగ్నికి ఆహుతి అయిపోతున్నప్పుడు కదా, కొన్నిసార్లు ఈ బర్నింగ్ కేసులు మనం చూస్తే 60%, 70%, 80% అనేటువంటి లెక్క వేస్తారు. సో అబౌవ్ 60% ఉన్నవాళ్ళు చచ్చిపోతారు. ఒకవేళ వాళ్ళు బతికినా కూడా వాళ్ళకి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తే మనిషి 100% కాలుతాడు కానీ చచ్చిపోడు. అగ్ని ఆరదు. అక్కడ ఏమో చెప్పినాడంటే అగ్ని ఆరదు, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అంటే రెండవ మరణం ఎంత భయంకరమైందో చూడండి. ఇంకంత మాత్రమే కాదు, గంధకముతో మండేటువంటి గుండము అని చెప్పాడు. ఏమో చెప్పినాడు? గంధకము. గంధకం అంటే తెలుసా? దీపావళి పండగ రోజు కాల్చేటువంటి ఈ యొక్క మందుగుండ సామాన్లు ఎక్కువ శాతం ఉపయోగించేటువంటి పదార్థం ఏంటంటే గంధకం. ఆ గంధకం అనేది ఎంత భయంకరమైందంటే అది పొరపాటున గాని ఆ గంధకం అనేది కాలుతున్నప్పుడు కానీ శరీరం మీద పడిందంటే వెంటనే చర్మం ఊడిపోద్ది. అంటే ఈ రెండవ మరణము అగ్ని ఆరదు. ఈ రెండవ మరణము అగ్ని గంధకములతో మండేటువంటి గుండము. ఈ రెండవ మరణము ఏం చూపిస్తుంది తెలుసా? మరొక మాట చెప్తున్నాడు. యూదా పత్రికకు రండి. యూదా పత్రిక 1వ అధ్యాయము, యూదా పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చెప్తాడు, పర శరీరానుసారులైనందున నిత్య అగ్ని దండన అనుభవించుచు. ఏముంది అక్కడ? నిత్య అగ్ని. నిత్య జీవం విన్నాం, నిత్య రాజ్యం విన్నాం, నిత్యమైనటువంటి సంగతుల గురించి ధ్యానించినా గానీ ఇక్కడ చూస్తే ఈ రెండవ మరణం ఏం చూపిస్తుందంటే నిత్య అగ్నిని చూపిస్తూ వస్తుంది. కనుక ఈ అగ్నిలో మనం పడకుండా, ఈ పురుగు చావని అగ్ని గంధకములతో మండేటువంటి గుండములో నుంచి మనం తప్పించబడాలంటే మన జీవితంలో కావలసినటువంటి అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే జయించే జీవితం. జయించే జీవితం, ఓవర్కమ్ లైఫ్. అధిగమించాలి, దాటుకోవాలి, విడిచిపెట్టాలి, దూరముగా ఉంచాలి, వాటి దగ్గరకు మనం పోకూడదు. అలాగే మన జీవితాల్లో ఈ యవ్వన సంబంధమైనటువంటి ఆలోచనలన్నింటిలో నుంచి వాటిని మనం అధిగమించి, ఆ అధిగమించినటువంటి క్రమములోనే ఏం చేయాలి? మనము వాటన్నిటిలో నుంచి మనము జయము పొందేటువంటి జీవితం కదా. మరణమును గురించినటువంటి సంగతులు ఏం చెప్తాడంటే 2 సత్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే పాపము వలన మరణము. ఇది మనకు తెలిసిన సత్యమే. పాపం చేసిన వ్యక్తికి ఏముంది? మరణం అనేది తథ్యం. పాపం వలన వచ్చు జీతము మరణము అనేటువంటి మాట ఎంతో స్పష్టంగా దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నటువంటి వాడు ఉన్నాడు. కనుక మరణమును తప్పించుట. చూడండి 89వ అధ్యాయం కీర్తనకు రండి. కీర్తన 89వ అధ్యాయానికి రండి. 48వ వచనం, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళయముకి వశము కాకుండా
తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? మరణమును చూడకుండా బ్రతుకు నరుడెవడు? నో వన్. అంటే ఈ లోకములు, అందుకే ఏమంటాడు అక్కడ, మానవుడు పోవలసినటువంటి మార్గములు నేను పోవచ్చున్నాను అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? మరణం అనేది ఈ లోకాన్ని మనము విడిచిపెట్టడానికి, ఈ లోకమును వదులుకోవడానికి, పరదేశుకు చేరటానికి ఒక 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 ముఖ్య అంశం ఏంటంటే మరణం. కనుక యేసు ప్రభువును అంగీకరించిన నీ జీవితంలో భౌతికమైనటువంటి మరణమే తప్ప ఆత్మ సంబంధమైన మరణము లేదు. యేసు ప్రభువుని అంగీకరించకపోతే నీ జీవితంలో 2 మరణాలు. ఒకటి భౌతికమైన మరణం, రెండవది సెకండ్ వన్ ఆత్మ మరణం, అనగా నరకములో దేవుడు మనలను వేసేటువంటి పరిస్థితులు. కనుక ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మరణమును జయించిన దేవుడు, మరణపు ముళ్ళు విరిచిన దేవుడు, మరణముపై విజయం పొందినటువంటి దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో అనుగ్రహించే గొప్ప ఆధిక్యత ఏంటంటే 2వ మరణము నుండి దేవుడు మనలను తప్పించినాడు. కనుక ఈ 2వ మరణములోని తప్పించబడడానికి ప్రాథమికంగా మనకు కావాల్సింది ఏంటంటే రక్షణ, మారు మనసు, బాప్తిస్మం. రక్షణ, మారు మనసు, బాప్తిస్మం అనేది ఉంటే సరిపోద్దని కాదు. ఇది ఉంటే పరలోకానికి వెళ్ళిపోతాను, ఇది ఉంటే 2వ మరణాన్ని తప్పించుకుంటానని కాదు. రక్షణ, మారు మనసు, బాప్తిస్మంతో పాటు ఏం కావాలి? జయించే జీవితం కావాలి, ఓవర్కమ్ లైఫ్ కావాలి కదా. ఇంత పాడిన పాటలు కూడా జయించువారు వీటిని ఏం చేస్తారంట? స్వతంత్రించుకుంటారు. స్వతంత్రించుకునేటువంటి వారు ఉంటూ వస్తున్నారు. కనుక మన జీవితాల్లో మనం ఈ సత్యాన్ని ఎరగవలసినటువంటి వారిని ఉంటూ వస్తున్నాం. జయించే వారుగా ఉండాలి. ఎవరైతే జయించే వారు ఉంటారో వారు 2వ మరణము నుండి, చూడండి ఎంత చక్కగా రాసినాడు అన్నమాట. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం ఏమని రాస్తున్నాడు అక్కడ? జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చెందడు. జయించువాడు వేటిని స్వతంత్రించుకుంటాడంటే 2వ మరణము నుండి ఏమవుతాడు? ఆ వ్యక్తి తప్పించబడతాడు. 2వ మరణము అతనికి ఏం చేయదంట? హాని చేయదు. కొన్నిసార్లు భయపడతాం కదా, ఏం జరిగిపోద్దో, ఏమైతుందో. మళ్ళీ ఈ యొక్క వైరస్ ప్రభావం మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. ఈ వార్తల్లోకి ఎక్కినటువంటి ఈ వైరస్ మళ్ళీ కలవరాన్ని పుట్టిస్తుంది. ఏమైతుందో తెలియదు. హైదరాబాద్లో 1-2 కేసులు బయటపడ్డాయంట. బెంగళూరులో ఇంకేదో చెప్తున్నారు. ఈ రూమర్స్ ఎక్కువైపోతున్నాయి కనుక మళ్ళీ భయం పట్టుకుంది. అందుకే ఏమైతే మనకి ఏం భయం అంటే ఎక్కడ ఏ విధంగా హాని తగులుతుందని చెప్పి భయపడేటువంటి పరిస్థితులు. కనుక బైబిల్లో ఉన్నటువంటి ఈ 2వ మరణాన్ని గురించి కూడా మనం అనేక విధాలుగా ఆలోచన చేస్తూ ఉంటాం. ఏమని ఆలోచన చేస్తామంటే, నేను ఒకవేళ మరి నా జీవితము సరిగ్గా లేకపోతే 2వ మరణానికి నేను గురి అవుతానేమో, 2వ మరణంలో నాకు హాని కలుగుతుందేమో, 2వ మరణంలో నేను పాలు పొందేటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి భయపడుతున్నావేమో. భయపడుతున్నావంటే నీ దగ్గర, నా దగ్గర జయించే జీవితము లేదు అనే విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారిని చూస్తున్నాం. జయించే జీవితమే మన జీవితంలో 2వ మరణాన్ని తప్పిస్తుంది. జయించే జీవితమే మన జీవితాల్లో 2వ మరణము మనకి ఎటువంటి హాని కలగకుండా మన జీవితాన్ని సిద్ధపరుస్తుంది. ఇప్పుడు రండి, ఎవరు 2వ మరణంలో పాలు పొందుతారు? ఆ లిస్టులో మనం ఉన్నామేమో ఒకసారి చూసుకుందాం. రండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము.
అవిశ్వాసులు అనేటువంటి ఒక మాట ఇందులో లిస్టులో పెట్టాడు. అవిశ్వాసులు అంటే లోకస్తులు కాదు, అవిశ్వాసులు అంటే విశ్వాసములో ఉన్నటువంటి వారు. సరే, నేను ఆ అంశానికి వెళ్ళక ముందే ఇందులో దగ్గర దగ్గర 1 2 3 4 5 6 7 8 రకాలైనటువంటి మరి మనుషులని జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. లేక 8 రకాలైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వారు రెండవ మరణములో పాలు పొందేటువంటి వారుగా ఉన్నారు. కనుక ఇవి ఒకవేళ మన దగ్గర ఉంటే, ఇవి ఒకవేళ మన దగ్గర ఉంటే, అంటే లేవని అనుకుందాం, ఒకవేళ ఉంటే వీటిని అధిగమించడానికి, వీటిని జయించడానికి మనం సిద్ధపరచుకున్నాం. ఈ 8 అంశాల గురించినటువంటి కొంత అంటే క్లుప్త వివరణతో ఈరోజు నేను వర్తమానాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. మొదటిగా ఏమని చెప్పినాడంటే పిరికివారు అని చెప్పినాడు. ఎవరండి వీళ్ళు? పిరికివారు. దేవునికి ఇష్టము కానిటువంటి ప్రక్రియ, దేవునికి ఇష్టము కానిటువంటి మనుషులు ఎవరంటే పిరికివారు. అంటే దేవుని గురించి తెలియకుండా పిరికివారుగా ఉంటే వారిని దేవుడు కోరుకుంటాడు. అందుకే బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను దేవుడు ఏర్పరచుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. తృణీకరింపబడిన వారిని, నీచులను దేవుడు ఎన్నుకున్నాడు. అంటే ఎవరు వీళ్ళు? దేవునిని ఎరగక ముందు ఉన్నటువంటి వారి జీవితాలు. దేవునిని ఎరిగిన తరువాత ఈ స్థితిలో ఉండడం అనేది దేవునికి ఏమాత్రము ఇష్టం లేదు. అందుకే పిరికి వారు దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేరు. పిరికి వారు ఉండేటువంటి స్థలం ఏంటంటే నిత్య అగ్ని, అది రెండవ మరణం. పిరికితనం ఏం చూపిస్తుందంటే భయముతో కూడినటువంటి జీవితం, చింత విచారముతో కూడినటువంటి జీవితం, కలవరముతో కూడినటువంటి జీవితం, నెమ్మది లేనటువంటి జీవితం, కలవరాన్ని సృష్టించేటువంటి జీవితం. ఒక రకంగా చెప్పాలంటే ఈ పిరికి వారి వలన వారికి నెమ్మది ఉండదు, వారి కుటుంబానికి కూడా నెమ్మది ఉండదు. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పినాడు పిరికి వారు అని చెప్పినాడు. బైబిల్లో ఒక వ్యక్తి పిరికి వాడుగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? గిద్యోను. గిద్యోను ఎక్కడున్నాడు? ఎవ్వరికి కనిపించకుండా ఎక్కడ? గానుగ చాటు. గానుగ చాటున దాగున్నాడు. అంటే ఇక్కడ చూస్తే ఆయన బయటకు, ఒక మాటలో చెప్పాలంటే ఆయన బయటకు రావడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే ఎక్కడ ఏ విధమైన హాని జరుగుతుందని చెప్తారు. చూడండి, హాని జరుగుతాదేమో అనుకునేటువంటి భయము కలిగిన వ్యక్తికి రెండవ మరణంలో ఖచ్చితంగా హాని కలుగుతుంది. మరి చెప్పమంటారా? హాని కలుగుతాదేమో అని చెప్పి భయపడేటువంటి పిరికి వానికి రెండవ మరణంలో ఖచ్చితంగా హాని కలుగుతుంది. చూడండి, ఈ పిరికి వాడుగా ఆ గానుగ చాటున దాగున్నాడు. ఆ పిరికి వానితో దేవుడు అంటాడు పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని చెప్పినాడు. ఎంత అద్భుతమైన మాట! పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని చెప్తూ పిలుస్తున్నాడు. నిజంగా మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు దాగున్నటువంటి పరిస్థితులు, పిరికి వారు ఉన్నటువంటి పరిస్థితులు, ఈరోజు దేవుడు మన జీవితాల్లో ధైర్యవంతులుగా చేస్తున్నాడు. ఈరోజు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు ఎదురైనా వాటి కొరకే నిలబడడానికి ఇష్టపడతాం. అందుకే బైబిల్ ఎంత చక్కటి మాట రాశాడంటే, రెండో మాట చూద్దాం. 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక, 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు
ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను గాని పిరికితనము కలిగిన ఆత్మనీయలేదు. మనలో దేవుడిచ్చినటువంటి ఆత్మ పిరికితనంతో కూడింది కాదు, పిరికివారం కాదండి మనము. అందుకే దేవుని ఆత్మ చూడండి, ఆ ఆ సంసోను తన జీవితంలో యుద్ధానికి పోయినప్పుడు దేవుని ఆత్మ అతని రేపగా, దేవుని ఆత్మ అతని ప్రేరేపింపగా అతడు ఏం చేసేవాడు? ధైర్యముతో ఫిలిస్తీయులను ఓడించాడు, హతమార్చినాడండి. దవడ ఎముకను పట్టుకొని, ఒక ఎముకను పట్టుకొని కొన్ని వందల మందిని చంపినాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏ రీతిగా సాధ్యమైంది? ధైర్యం. ఇక్కడ చూస్తే పిరికి వారుగా మనం ఉంటే, భయపడుతూ మనం ఉంటే, భయములోనే మనం జీవిస్తూ పోతే జాగ్రత్త సుమి, ఓవర్కమ్ లైఫ్ మన జీవితాల్లో ఉండదు. జయించే జీవితానికి కావాల్సింది ఏంటంటే ధైర్యం. దేనికి భయపడుతున్నావు తమ్ముడు? నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావు? దేవుడు ఏం తక్కువ చేశాడు నీ జీవితంలో? ఒకవేళ నీకు మరొక సహోదరుని వలె నీకు ₹1,00,000 జీతం రాకపోవచ్చు, నీకు ఒక 20,000 30,000 వస్తున్నాయి కదా. ఎందుకు భయపడుతున్నావు? అమ్మో రేపు పొద్దున్న నా కుటుంబం ఎలాగని చెప్పి కదా ఆలోచిస్తున్నావు. అలాగా కొన్నిసార్లు మన జీవితంలో ఎంత పిరికితనం అంటే, నేను కూడా అదే ఆలోచిస్తాను. నాకు ఇచ్చే గిఫ్ట్ చాలా తక్కువ, ప్రతి నెల నాకు ఇచ్చేది. అంటే మీతో మామూలుగా చెప్తున్నా, నేను మీతో కలిసిపోయినాను కానీ నాకు చాలా తక్కువ ఇచ్చేది. అది నా పిల్లల చదువులకు కానీ, నాకు ఒక యవనస్తులైన కూతురు ఉంది, కుమార్తె ఉంది, 21 years డాక్టర్ ఉంది. కొన్నిసార్లు ఆలోచిస్తాను నేను, ఏంటి ఎలాగ తనకి ఎలాగ పెళ్లి చేస్తాను నేను? అసలు ఏం సంపాదన ఉంది నా దగ్గర? ఏముందని చెప్పి నేను నా కుమార్తెకు వివాహం చేయగలను అని చెప్పి కొన్ని ప్రశ్నలు నా దగ్గర ఉన్నాయి. కానీ మరొక వైపు ఏముంది తెలుసా? నా దేవుడు శక్తిమంతుడు. ఒకవేళ నేను పిరికివానిగా ఉండిపోతే గానుగు చాట్లోనే ఉండిపోదు. నేను పిరికివానిగా ఉండిపోతే ఆ రోజు గిద్యోను ఏ రీతిగా యుద్ధంలో జయం పొందాడు, నేను జయం పొందలేను. నేను పిరికివానిగా ఉండిపోతే ఈ లోకంలో దేన్ని అధిగమించలేను. అందుకే మన జీవితంలో భయపడదు. భయపడితే ఏమైతే తెలుసా? భయపడేవాడి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? రండి 29వ అధ్యాయం సామెతల గ్రంథానికి రండి. 29వ అధ్యాయం సామెతల గ్రంథం, సామెతలు 29వ అధ్యాయం 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. ఏమంటాడా? భయపడుట వలన మనుషులకు ఏమొస్తుందంట? ఊరి వచ్చాను. భయపడేవాడు రోజు చచ్చిపోతాడు కదా. కొన్నిసార్లు కొన్నిటిని చూచి గుండాకి చచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కారణం ఏంటంటే భయం, పిరికితనం. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనము అధిగమించడానికి, జయించడానికి కావాల్సింది ఏంటంటే పిరికితనములో నుంచి బయటకు రావటం, ధైర్యవంతులుగా ఉండటం. లేకపోతే ఈ పిరికితనం మన జీవితాల్లోకి రెండవ మరణము యొక్క హానిని మనకు కలిగించే అవకాశం ఉందేమో. జాగ్రత్త కదా. ఏమన్నాడు? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక రండి, 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగు. మీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. బీ స్ట్రాంగ్. అందుకే చెప్పినాడు యెహోషువతో, భయపడకము, ధైర్యంగా ఉండు, దిగులు పడకము, జడియకము. అంటే దేవుడు ఈ పిరికివారు అనే మాట ఏం చూపిస్తుందంటే నిన్ను ధైర్యపరుస్తూ వస్తుంది. ఈరోజు నీ జీవితంలో దేనిని గురించి ఆలోచించి నువ్వు పిరికివారుగా ఉన్నావో, ఈ రోజు నుంచి దాని గురించి ఆలోచన చేయడం పక్కన పెట్టే. ఏం చేయాలి? దేవుని మీద భారం పెట్టు.
దేవుడే నీకు సహాయం చేస్తాడు. దేవుడే నీ జీవితంలో అద్భుతంగా నిన్ను నడిపిస్తాడు. ఈ సత్యాన్ని ఎరుగుదామా? ఈ సత్యంలో మన జీవితాన్ని ప్రభు కొరికే అప్పగించుకుందామా? అందుకే ఇక్కడ చెప్పినాడు, మొదటి మాట పిరికివారు. ఈ లిస్ట్ లో మొదటి మాటలో నువ్వు లేవని చెప్పి చిన్న ఇంటూ వేసుకో. రాసుకుంటే పిరికివాడు నేను కాదు, ఇంటూ వేసుకో. కింద దాని పక్కన ఒకటి రాసుకుని ఏమని రాసుకుంటే నేను ధైర్యము గలవాడను అని రాసుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఇది పోతుంది, అది మన జీవితంలోనికి వస్తుంది. కనుక రెండవ మరణంలో మనకి హాని కలదు. రెండవ మాట ఏం చెప్పాడంటే పిరికి వారును అనే మొదటి మాట చెప్పి రెండవ మాట ఏమనంటే అవిశ్వాసులను. అవిశ్వాసులు చెప్తూ వచ్చి మన దగ్గర విశ్వాసం ఉంది, అవిశ్వాసం ఉంది. ఎలా చెప్పగలవు? నేను ఒక మాట చెప్పమంటారా క్లియర్గా? కనిపించే వాటి విషయంలో విశ్వాసం ఉండదు, కనిపించని వాటి విషయంలో అవిశ్వాసం కదా. అంటే ఏదైతే మన చేతిలో ఉంటుందో, ఏదైతే మన ఇంట్లో ఉంటుందో, ఏదైతే మన చుట్టూ ఉంటుందో వాటి విషయమై నిజమే ఇది దేవుడిచ్చాడని నమ్ముతావు. ఏదైతే నువ్వు నీ జీవితంలో పొందలేకపోతున్నావో, దేని కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏది నీ జీవితంలో కలిగి ఉండాలని ఆశపడుతున్నావో దాని విషయంలో ఏముంది? అవిశ్వాసం. ఒకవేళ వివాహము జరగాలనుకున్నాం అనుకోండి, దాని విషయంలో మన జీవితాల్లో కదా జరుగుతుందో జరగదో అనేటువంటి అవిశ్వాసం. ఒకవేళ నీకు అనుకూలమైనటువంటి సంబంధం వచ్చింది అనుకోండి, నువ్వు కోరుకున్నటువంటి అందం, నువ్వు కోరుకున్నటువంటి చెప్పమంటారా కట్నం మీరు ఎవరు తీసుకోలేదు అనుకుంటున్నాను, మీకే వదిలేస్తాను ఆ సంగతి. సరే, ఇంకేంటి మరి అన్ని మంచి ఉద్యోగస్తురాలు అన్ని ఉన్నప్పుడు ఎంత మంచి దేవుడు నైనా, నీ మీద నీ విశ్వాసం ఉంచాను, నువ్వు నాకు గొప్ప బహుమానం ఇచ్చావు ప్రభా అని చెప్తాం కదా. అసలు ఇవేమీ లేకుండా శూన్యములో చూసుకుని ప్రభా విశ్వాసంతో ఎదురు చూస్తున్నాను, మంచి అందమైన భార్యను, మంచి డబ్బు తీసుకొచ్చే భార్యను, లేకపోతే మంచి ఉద్యోగం కలిగిన భార్యను నువ్వు నాకు ఇస్తావు ప్రభా అని చెప్పి ఎప్పుడైనా అన్నావా? అర్థమైందా మీకు ఈ మాట? అంటే లేని దాని విషయమై మనం అవిశ్వాసులుగా ఉన్నాం, ఉన్న వాటి విషయమై విశ్వాసులుగా ఉన్నాం. అమ్మో, దీన్ని బట్టి చూస్తే రెండవ మరణంలో మనకు హాని ఉందా? జయించువాడు అని అన్నాడు. ఇదేని జయించాలి? అవిశ్వాసాన్ని జయించాలి కదా. మనము ఫస్ట్ బైబిల్ స్టడీలు ఎందులో అనుకుంటాం, మనం చూసినట్టు గుర్తున్నాను. అవిశ్వాసముపై ఏం పొందాలి? జయము పొందాలి. అవిశ్వాసాన్ని మనము అధిగమించాలనేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చినాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన దగ్గర అపనమ్మకస్తులం ఉండకూడదు, ఏ మాత్రము అవిశ్వాసం ఉండకూడదు. చూసారా, ఆయన ఎవరు? పేతురు గారు సముద్రం మీద నడిచినంతసేపు, చూసినంతసేపు ఉంది, అబ్బా చాలా ధైర్యంగా నడిచేసరికి కొంత దూరం నడిచాడు. కొంత దూరం నడిచిన తర్వాత ఏమైంది? సరికి కింద చూసుకుంటే ఏమైంది? ఎన్నోసార్లు మీ జీవితాల్లో, నా జీవితంలో కూడా ఎందుకు అవిశ్వాసం అయిపోతున్నా తెలుసా? మనుషుల వైపు చూస్తున్నాం, పరిస్థితుల వైపు చూస్తున్నాం, అనేకమైన వాటిని మనం చూస్తున్నాం, అందుకే అవిశ్వాసంగానే కొనసాగుతున్నాం. అందుకంటాడు మీలో విశ్వాసమును నేను కనుగొందునా అని చెప్తూ వచ్చాడు. ఈరోజు మన జీవితాల్లో మన విశ్వాసం ఎక్కడ? మన విశ్వాసంలో మన జీవితాలు ఏ మేరకు మనము కొనసాగిస్తూ వస్తున్నామో మన జీవితాల్ని పరీక్షించుకోవాలి కదా. అందుకే అక్కడ అంటాడు విశ్వాసము లేని దుష్ట హృదయము అని చెప్పినాడు. విశ్వాసము లేని
సాతాను స్వభావం, నమ్మకము లేనటువంటి జీవితం ఉండకూడదు. మనం ఏ విశ్వాసంతో అయితే ప్రభుని అంగీకరించినామో అదే విశ్వాసంలో మన జీవితాల్ని కొనసాగించాలి. కనుక మనలను మనం ఒక్కసారి ఏం చేద్దాం, పరీక్షించుకుందాం. మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి? పిరికి వారంగా ఉన్నామా? లేదు, ధైర్యంగా ఉందాం. అవిశ్వాసంగా ఉన్నామా? విడిచిపెట్టద్దాం. ఈరోజు నుంచి అవిశ్వాసం అన్నమాట ఇంటికి కొట్టండి, విశ్వాసము కలిగినటువంటి వానిగా ఉంటానని చెప్పుకో. ఈరోజు ఆ రెండవ మరణంలో మనకి హాని కలగకుండా ఉండడానికే విశ్వాసులమై మన జీవితాల్ని ప్రభు కొరకే సమర్పించు. మూడవ మాట చూద్దాం. మూడవ మాట ఏం రాస్తున్నాడు? పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను. అసహ్యులు అనేటువంటి మాట ఏం చూపిస్తుందంటే హేయమైనటువంటి జీవితం. అంటే దేవునికి హేయమైన జీవితం, దేవుడు అసహించుకునేటువంటి జీవితం. ఇది అంటే మీ దగ్గర ఎవరి దగ్గర లేదనే నేను అనుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అసహించుకునేటువంటి, దేవుడు నన్ను అసహించుకునేటువంటి పరిస్థితులు లేవనుకుంటున్నాను. అయితే మేబీ 1-2 సంగతుల్లో దేవుడు మనలను చూచి, మన జీవితం యొక్క దుస్థితిని చూచి ఒకళ్ళు అసహించుకుంటున్నాడేమో. ఒకసారి మనము ఏం చేద్దాం, ఎగ్జామిన్ చేసుకున్నాం. ఇక్కడ ఏమనంటే అసహ్యులు అంటే హేయమైనటువంటి క్రియలు, లేకపోతే దేవునికి ఇష్టము కానిటువంటి పనులు చేయటం. వద్దు, ముట్టొద్దు, చూడొద్దు, అది నీ జీవితంలో జరిగించొద్దు అన్న వాటిని చేయటమే మన జీవితంలో దేవునికి అసహ్యమైనటువంటి పనులు. చూడండి 15వ అధ్యాయం కీర్తనకు రండి. ఇక్కడ ఒక మాట చెప్తాడు. 4వ వచనం, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. ఏమన్నాడు? నీచుడు అసహ్యుడు అని చెప్పినాడు. కనుక మన జీవితాల్లో కూడా ఇటువంటి దేవుని దృష్టికి మనం ఎలా ఉండకూడదు, అసహ్యంగా ఉండకూడదు. మనల్ని చూసి కొంతమంది సంఘాల్లో కూడా, లేకపోతే ఆయా చోట్ల మనం పనిచేసేటువంటి స్థలాల్లో కూడా వాళ్ళని ఎప్పుడు మనం వాళ్ళని అవసరమైతే కొంచెం దూరంగా పెడతాం. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు కదా. అందుకే వాళ్ళకి ఒక పేరు పెట్టినాడు. ఏమంటాడంటే, రండి 3వ అధ్యాయానికి రండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయం 32వ వచనం. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు. కుటిల వర్తనుడు అనే మాటకి మరొక అర్థం ఏంటంటే వక్ర బుద్ధి కలిగిన వాడు. తన బుద్ధి సరైనదిగా ఉండదు. కుటిల వర్తనుడు అంటే ఏ ఎండకు ఆ గొడుగు వేసి, ఏ రకమైనటువంటి జీవితానికి ఇది దేవునికి అసహ్యమైందంటే ఇదే. అంటే ఏ ఎండకు ఆ గొడుగు వేయడం అంటే వేషధారణ జీవితం. వేషధారులుగా మనం ఉంటే మనం అసహ్యం అయిపోతాం దేవుని దృష్టికి కదా. దేవుడు అసహించుకుంటే ఎలా తప్పించుకోగలం మన జీవితంలో? అందుకే ఈరోజు మన జీవితాల్లో ఆ కుటిల వర్తనులుగా, లేకపోతే ఏ విధానంలో ఎక్కడికెక్కడ అలా కాదు, అన్ని విషయాలలో దేవునికి ఇష్టలుగా మన జీవితం. అందుకే బైబిల్ ఎంత స్పష్టంగా రాస్తున్నాడు. ఏమి రాస్తున్నాడంటే యథార్థవంతులు దేవునికి ఇష్టలు. యథార్థమైన జీవితం కావాలి మన దగ్గర. హేయమైంది మన దగ్గర ఏది ఉండకూడదు, అసహ్యమైంది ఏది ఉండకూడదు. అందుకే ఒకసారి ఆలోచన చేయాలి, నేను దేవునికి ఎంత ఇష్టడుగా ఉన్నాను, నేను దేవునికి ఏ మేరకు ఇష్టడుగా జీవిస్తూ వస్తున్నాను అనే ప్రశ్న వేసుకో కదా. మన బిడ్డల గురించి మనం చెప్తాం, ఏమనంటామంటే
నా నా బిడ్డలకి నేనంటే ఎంత ఇష్టమో అని చెప్తాను. నా కూతురు అంటే నాకు ఎంతో ఇష్టం అని చెప్తాం. నా కొడుకు అంటే నాకు ఎంతో ఇష్టం అని చెప్తాం. దేవుడు నీ గురించి చెప్పగలుగుతున్నాడా? మన గురించి చెప్పగలుగుతున్నాడా? నా గురించి చెప్పగలుగుతున్నాడా? కదా, దేవునికి ఇష్టంగా ఉండాలి. అందుకే ఆయన భక్తులు కేవలము ఆయనకి ఇష్టం అని చెప్పినాడు. ఆయనకి ఇష్టలు, మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి. సత్యవర్తనులు దేవునికి ఇష్టలు. అంటే దేవునికి అసహ్యమైంది మన జీవితాల్లో ఉండకుండా ఏం చేయాలి? దేవునికి ఇష్టలుగా ఉండడానికి సిద్ధపడాలి. అది బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తాడంటే, ప్రభుకి ఏది ప్రీతికరమో దానిని మీరు ఏం చేయాలి? పరీక్షించాలి అని చెప్పాడు. ప్రభుకి ఏది ప్రీతికరము కదా, నేను చాలాసార్లు ఈ మాట చెప్పినాడు గుర్తు. నీ భార్యకు ఏది ఇష్టమో అది నువ్వు తీసుకెళ్ళడానికి, అది కొనటానికి, అది ఇవ్వటానికి ఇష్టపడతావు కదా. మన జీవితాలు అంతే. అలాగే దేవునికి ఏది ఇష్టమో అది తెలీదా? అందుకే దేవుడు మనకి ఏమి ఇచ్చాడట? బుద్ధి వివేచన ఇచ్చినాడు. ఏది సరి అయిందో, ఏది మాన్యమైందో, ఏది ఖ్యాతి గలదో, ఏది దేవునికి ఇష్టమైందో అది మనకు తెలుసు. అది మనం చేయగలిగితేనే దేవునికి మనం ఎలా ఉండము? అసహ్యులుగా ఉండము. బైబిల్లో చాలా మంది దేవునికి అసహ్యులు అయిపోయినారు. వారి జీవితాలు నష్టపోతూ వచ్చారు. సౌలు జీవితం దేవునికి అసహ్యమైంది. తేమా అనేటువంటి వ్యక్తి లోకాన్ని స్నేహించాడు, దేవునికి అసహ్యుడు అయిపోయినాడు. గెహాజీ తన జీవితంలో ఈ లోక సంబంధమైన వాటి వైపు తన మనసును పెట్టుకున్నాడు, దేవునికి అసహ్యుడు అయిపోయినాడు. ఆకాను దాచిపెట్టుకున్నాడు, దేవునికి అసహ్యుడు అయిపోయినాడు. నీ జీవితం, నా జీవితం దేవునికి ఇష్టముగా ఉండాలి కదా. ఇప్పుడు పిరికితనం మనం తీసివేసి ధైర్యము పెట్టుకోవాలి. అవిశ్వాసాన్ని తీసివేసుకుని విశ్వాసంగా ఉండాలి. అసహ్యమైన దాన్ని తీసివేసుకుని ఇష్టముగా దేవునికి ఉండడానికే మనం సిద్ధపరచుకోవాలి. 3వ సంగతి చెప్పినాను. 4వ సంగతి చెప్తాను. నరహంతకులు. ఎవరండి వీళ్ళు? నరహంతకులు. బైబిల్లో దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో మనం చూస్తే అందులో ఒక ఆజ్ఞ ఏముంటదంటే నరహత్య చేయకూడదని చెప్పి. నరహత్య అంటే అర్థం ఏంటి? ఎవరు నరహంతకుడు? మనిషిని చంపవలసిన అవసరం లేదు. మనిషిని చంపవలసిన అవసరత లేదు కదా. కానీ తన సహోదరుని ద్వేషించడం అంటే ప్రేమించలేకపోవటమే నరహత్య చెప్పిన. చూద్దాం ఆ మాట. 1 యోహాను పత్రికకు రండి, 3వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవముండదని మీరెరుగుదురు. సహోదరుని ద్వేషించుట నరహత్య చెప్పినాడు. నరహత్య చేయువాడు లేక నరహంతకుని యందు ఏముండదంట? నిత్య జీవం ఉండదు. అంటే నరహంతకునికి 2వ మరణము ఏం కలిగిస్తుంది? హాని కలిగిస్తుంది. కనుక నేనేం హత్య చేయలేదన్నా, నేనేమన్నా చంపలేదన్నా అని అనవచ్చు. కానీ నీ సహోదరుని ద్వేషించడమే నరహత్య. ఈ దినాలు ఎంత విచారకరం అంటే సొంత సహోదరులనే మనం ప్రేమించలేకపోతున్నాం కదా. సొంతము ఇంటి వారిని, మన సొంత ఇంట్లో కదా. చూడండి ఇక్కడ ఎంత స్పష్టంగా రాశాడంటే 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడి ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును కదా. నేను హాయిగా ఉంటే చాలు, నా కుటుంబం హాయిగా ఉంటే చాలు అనుకోవడం కాదు. ఒక తల్లి కడుపున పుట్టినటువంటి అన్నదమ్ములుగా మన జీవితాలు ఏముండాలి? సహోదరుల ప్రేమ కావాలండి. నువ్వేమో విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నావు,
మంచి లగ్జరియస్ లైఫ్లో నువ్వు ఉంటున్నావు. అసలు నీ సహోదరుడు తింటున్నాడా? అసలు తన కుటుంబాన్ని ఎలా నడిపిస్తున్నాడు ఆ వ్యక్తి? ఎప్పుడైనా ఆలోచన ఉందా? నీ రక్త సంబంధికి ఏం చేయొద్దన్నాడు? నీ ముఖాన్ని తిప్పుకోవద్దని చెప్పినాడు కదా. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, అతడు అమెరికాలో ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఒక ఇల్లు కొనుక్కున్నాడు ఆయన. నాకు చెప్పాడు, దగ్గర దగ్గర 6 కోట్ల ఖరీదంట, 6 crores. నేను మిగిలిన విషయాలు మీతో మాట్లాడలేను, నేను చెప్పలేని విషయాలు. కదా అంటే మన జీవితాల్లో మనం ఆలోచన చేస్తే మన బ్రతుకులలో ఎలాగున్నాం? మన ఇంటి వారిని మనం ప్రేమించలేకపోతున్నాం, మన ఇంటి వారికి మనం సహాయం చేయలేకపోతున్నాం, మన ఇంట్లో ఉన్నటువంటి వారి అక్కరలు తీర్చలేకపోతున్నాం కదా. కొంతమంది ఏమంటారంటే ఎంత చెట్టుకి అంత గాలంటారు. అంటే దాని అర్థం ఏంటి? నేను ఎన్ని లక్షలు సంపాదించినా నాకు అంత ఖర్చు అయిపోతున్నాయి. నీ లక్షలన్నీ నీ తమ్ముడుకో నీ అన్నయ్యకి ఇమ్మని చెప్పి నేను అంటలేదు. కొంత నీ సహోదరుని నువ్వేం చేయాలి? సహాయం చేయి. తమ్ముడా, నీకేం అవసరం ఉందో చెప్పు. ఎప్పుడైనా అడిగినావా? నీకంటే తక్కువ జీతం, నీకంటే తక్కువ ఆదాయం, నీకంటే తక్కువ పరిస్థితుల నుండి వెళ్తున్నటువంటి నీ సహోదరుని గురించి నీకు ఎందుకు పట్టింపు లేదు కదా? నిజంగా మన జీవితాల్లో ఈ గ్రహింపులోనికి రావాలి. మనం అనుకోవచ్చు, నేను చక్కగా ఆరాధన చేస్తున్నాను, చక్కగా ప్రార్థన చేస్తున్నాను, దేవునింట్లో పని చేస్తున్నాను, దేవునింట్లో పరిచర్య చేస్తున్నాను, అన్ని బాగున్నాయి కదా, వెళ్ళిపోతాను పరలోకానికి. నో. నరహంతకులు అంటే మీరు నరహంతకులు నేను అంటం లేదు. ఇదేటన్నా వాక్యం చెప్పన్నాం కానీ మమ్మల్ని తిట్టడానికి మీరు వచ్చారు వాక్యం చెప్పడానికి అని చెప్పి మీరు అనుకోవద్దు. నేను వాక్యాన్ని వాక్యంలాగే చెప్తున్నాను. మీకు ఎవరికైనా నొప్పించుంటే క్షమించండి. కానీ వాక్యం చెప్తుంది, ఏమో చెప్తుందంటే తన సహోదరుని ద్వేషించువాడు. ద్వేషించడం అంటే ఏదో కత్తి పట్టుకోనో ఈట పట్టుకోనో వెళ్ళిపోయి కూడా కాదు. నువ్వు ప్రేమించలేకపోవడమే ద్వేషం. వాట్సాప్లో మెసేజ్ పెట్టి హాయ్ తమ్ముడు ఎలాగున్నావు, హాయ్ అన్న ఎలాగున్నావు అని చెప్పినప్పుడు అవతల దగ్గర నుంచి రిప్లై ఇవ్వకపోవడమే ద్వేషించడం. అర్థమైందా? కనీసం ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఫైన్ అని చెప్పి పెట్టాలి మెసేజ్. ఎంత విచారకరం తెలుసా. నేనైతే ఈ విషయాల గురించి చాలా వేదన నాకు. ఎందుకంటే ఈ లోకంలో ఏమైపోయిందబ్బా, చిన్నప్పుడు అన్నదమ్ములుగా కలిసి ఉన్నప్పుడు ఎంత 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 ప్రేమ అండి. స్నేహితుల్లా ఉండేవాళ్ళు. పెళ్ళిళ్ళు అయిపోయినాయి, భార్యలు వచ్చినారు, పిల్లలు పుట్టినారు. ఇప్పుడు ఏమైపోయింది? స్నేహితులలో పోయినా ఏమైపోయినాం కదా. దేవుడితో మాట్లాడుతూ వస్తున్నాడు, అధిగమించు, జయించు. నీ సహోదరుని ద్వేషించిన, నీ సహోదరుడు నీకు విరోధంగా పనిచేసిన, నీ సహోదరుడు విరోధంగా నీకుతో మాట్లాడిన నువ్వేం చేయాలి? ప్రేమించాలి కదా. నరహత్య చేయకూడదు చెప్పాను. చూడండి, సహోదరుని ప్రేమించినటువంటి వారి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? నేను కొన్ని విషయాలు చెప్తానంటే 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం. ఇదే 1 యోహాను పత్రిక. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏమీ లేదు. 11వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు, చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేసెను, కనుక తనెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. చూసారా? సహోదరుని ద్వేషిస్తే చీకటి గతి, గుడ్డి వారితో సమానం. ఈరోజు నీ జీవితం, నా జీవితం ఎలా ఉంది? నీ సహోదరునికి నువ్వు సహాయం చేయి.
మనం అనుకోవచ్చు, ఇద్దరు ముగ్గురు ఉన్నాం కదా, మా నలుగురిలో ఎవరు లేరులే, మా ఐదుగురులు ఎవరు లేరులే, మా ఆరుగురులు ఎవరు లేరులే అని అనుకోవచ్చు. తమ్ముడు, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఈ దినాల్లో రక్త సంబంధం పోయినాయి, ప్రేమలు పోయినాయి. అడుగంటుచున్నది ఆత్మీయత, అడుగంటుచున్నది ఆత్మీయత, అందరి ప్రేమలు చల్లారేగా, అందరి ప్రేమలు చల్లారేగా. చూసారు, విడువబడిన వారి గతి ఏమిటి అంటున్నాడు. ప్రేమలు చల్లారిపోతే విడిచిపెట్టబడతావు. అందుకేం చేయాలి? శత్రువును ప్రేమించు, ద్వేషించు వారిని ప్రేమించు, హింసించు వారి కొరకు ప్రార్థన చేయి. ఎంత అద్భుతమైన మాట్లాడేవి. అందుకే నరహత్య ఏమన్నాడు? నరహత్య నరహంతకులకు ఏమి. అందుకే ఈరోజు ఇప్పుడు ఏం చేద్దామంటే, నరహంతకులు అనే దగ్గర ఇంటూ పెట్టు, తర్వాత మాట ఏం చెప్పు? ప్రేమించేవాడిని అని పెట్టుకో. అంటే నేను ద్వేషించేవాడిని కాను, ప్రేమించేవాడిని పెట్టుకో. మొదటిది, పిరికివాడిని కాదు, ధైర్యవంతుడని పెట్టుకో. అవిశ్వాసిని కాదు, విశ్వాసిని అని పెట్టుకో. అసహ్యుడని కాను, దేవుడికి ఇష్టడని పెట్టుకో. నాలుగవది, నరహంతకుడు కాను, ప్రేమించేవాడిని పెట్టుకో. 4 విషయాలు చెప్పిన. 5వ సంగతి, వ్యభిచారులు. ఏం చెప్పినాడు? వ్యభిచారులు అని చెప్పినాడు. వ్యభిచారము అని, ఇది భయంకరమైనటువంటి జీవితం. అంటే ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు నీకిచ్చిన వాటితో నీవు తృప్తి చెందకపోవడమే వ్యభిచారం. అర్థమైందా? ఇంక దాన్ని పెద్దగా ఆలోచించేద్దు, బ్రాడ్ మైండ్తో ఆలోచించేద్దు, చక్కగా సింపుల్గా ఆలోచించదు. దేవుడు నీకు ఇచ్చిన భార్య, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం, దేవుడు నీకు ఇచ్చినటువంటి సంపాదన, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు, వీటితో తృప్తి కలిగి ఉండి చాలు. ఇట్ ఈస్ సఫిషియెంట్. వీటికి అతీతంగా నువ్వు ఆలోచించావంటే అది వ్యభిచారం, అది వ్యభిచారం. అందుకే నేను అంటాను, దేవుడు ఏది ఇవ్వలేదు యోసేపుకి, కానీ తన జీవితంలో తను కలిగినటువంటి ఆ జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ఏమన్నాడు? ఏం చేశాడు అక్కడ? ఏమంటాడంటే, ఏ విధముగా విరోధముగా ఈ పాపం చేస్తానని చెప్పినాడు. అంటే ఎలా చేయగలను ఈ వ్యభిచారం నేను? అందుకే తప్పుకున్నటువంటి వాని వలె ఉంటూ వస్తున్నాడు. కనుక మన జీవితంలో కూడా, మన జీవితాల్లో కూడా ఈ స్థితిలో నుంచి బయటికి రావాలి. ఎందుకు లేని దాని గురించి ఆశపడతావు? ఎందుకు నీ జీవితంలో నీ ఆశలను గురించినటువంటి ఆలోచనతో ఎక్కువ జీవించి నీ జీవితాన్ని వ్యర్థపరిచే, మన జీవితాన్ని ఎందుకు వ్యర్థం చేసుకుంటూ వస్తున్నావు కదా? సొలొమోను జీవితాన్ని గురించి ఆలోచన చేస్తే, జీవితం బాగానే ప్రారంభించినాడు, మంచి పరిశుద్ధంగానే ఉంటూ వచ్చినాడు. కానీ ఏమైంది? చివరి దినాలు వచ్చేసరికి వేల మంది, వందల మంది భార్యలతో తను జీవిస్తూ వచ్చాడు, ఉపపత్నులతో జీవిస్తూ వచ్చాడు. ఏమైంది? ఆఖరికి అతని మనస్సును త్రిప్పివేసి, సంసోను జీవితం కూడా నష్టపోవడం కారణం ఎవరు? సంసోను జీవితంలో నష్టపోవడం కారణం ఎవరంటే ఆ వ్యభిచార సంబంధమైనటువంటి స్త్రీ. అందుకే సామెతల గ్రంథం 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 3 అధ్యాయాల్లో మనం చూస్తే అక్కడ రాస్తాడు, వ్యభిచారి ఉన్నటువంటి మార్గమును వెళ్ళొద్దు, వ్యభిచారి ఉన్నటువంటి వీధిలోనికి వెళ్ళొద్దు, వ్యభిచారి ఉన్నటువంటి గృహానికి వెళ్ళొద్దు అని. కనుక మన జీవితంలో ఈ వ్యభిచారం అనే మాట ఏం చూపిస్తుందంటే, మన జీవితాల్లో మరి ఆ యొక్క ఉన్న మాటతో తృప్తి లేనటువంటి జీవితం. అందుకే ఈరోజు తీర్మానం చేసుకుందాం, ప్రభా నా జీవితంలో వ్యభిచారము అనేది కొట్టివేసుకుని ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండే జీవితం. ఇదేం చేస్తుంది? అధిగమించే జీవితాన్ని ఇస్తుంది. అధిగమించే జీవితం అంత మాత్రమే కాదు, మన జీవితంలో జయించే జీవితాన్ని ఇస్తుంది. ఆ జయించే జీవితం రెండవ మరణంలో మనకి హాని కలగకుండా చేస్తుంది. సమయం అవుతుంది కనుక ముందుకు వెళ్తాను. ఏమన్నాడు? వ్యభిచారులు చెప్పినాడు.
ఆరో మాట ఏంటి తెలుసా? మాంత్రికులు. మాంత్రికులు అని చెప్పాడు. మంత్రికులు అంటే మంత్రగాళ్ళ దగ్గరికి పోకూడదు. ఏంటి మాంత్రికులు అనే మాట ఏం చూపిస్తుందంటే, మన జీవితంలో ఈ ఈ ఈ లోక సంబంధమైన ఆచారాలను చూపిస్తున్నాయి కదా. మంచి రోజు, మంచి గడియలు, మంచి సమయము కదా. కొన్నిసార్లు అడుగుతాం, అమ్మో రేపు మంచి రోజు కాదేమో అని చెప్పేసి. మన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి, చాలా మంది. నేను కొంతమంది విశ్వాసులు కూడా అడుగుద్దాం, అన్న ఆ రోజు మంగళవారం కదన్నా, మరి బాగోదేమో ఆ రోజు, వేరే రోజు పెడదామన్నా, వేరే రోజు ప్రోగ్రామ్ పెడదాం. ఆ రోజు అమావాస్య కదన్నా, ఆ రోజు ఎందుకని వద్దన్నా, ఆ రోజు ఇంకొకటి కదా, ఇంకొకటి కదా అని చెప్పేసి. అంటే ఎంత అవేర్నెస్ చూడండి కదా. మనము మన క్యాలెండర్ ఎందుకు పెట్టుకుంటామంటే, క్యాలెండర్లో వాక్యం చూసుకోవడానికి. మరి కొంతమంది ఆ క్యాలెండర్ పక్కన ఇంకో క్యాలెండర్ పెట్టుకుంటారు. ఏంటంటే ఆ రోజు గడియలు ఏంటి, ఆ రోజు మంచి రోజు ఏంటి, ఆ రోజు ఏది అని చూసుకునేవాడు. అందుకే బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుంది, ఈ లోక మర్యాదలను అనుసరింపక, ఈ లోక సంబంధమైనటువంటి శకునముల వైపు, మరి ఈ లోక సంబంధమైనటువంటి వాటి వైపు, కర్ణ పిశాసుల దగ్గరకు, మాంత్రికుల దగ్గరకు ఏం చేయన్నాడు, వెళ్ళొద్దని చెప్పినాడు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి రోజులు, గడియలను గురించినటువంటి విచారణ చేసుకోవద్దు. దేవుడు నీ జీవితంలో ఏది అనుకూలపరిచినాడో, ఎప్పుడు చేయమన్నాడో అది అప్పుడు చేయి. నేను ఇంకొక మాట చెప్తాను మీకు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తాను. అంటే ఈ మంచి రోజులు, మంచి గడియలు, మంచి సమయాల గురించి మనము ఆలోచన చేస్తూ ఉంటాం. నేను చెప్పే మాట ఏంటంటే, ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా దేవుడు ఏదైనా చేయమన్నప్పుడు వెంటనే చేయడం మంచిది. ఇప్పుడు ఒక పని చేయాలనుకున్నాం, ఇదిగో నేను ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఈ కూడిక పెట్టుకోవాలనుకుంటున్నాను, ఈ కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలనుకుంటున్నాను, ఈ రీతిగా సంఘంలో ఈ రీతిగా నేను మరి ఈ కార్యక్రమాన్ని తలపెట్టాలనుకుంటున్నాను, లేకపోతే ఈ వ్యక్తి విషయంలో నేను ఇటువంటి ఆలోచన పెట్టుకున్నాను అనుకున్నప్పుడు వెంటనే చేయి, వాయిదా వేయద్దు. నువ్వు వాయిదా వేసావా, మన జీవితంలో వాయిదా వేసామా, శత్రు ప్రవేశిస్తాడు. నువ్వు చేయకుండా ఇవ్వనివ్వకుండా. చాలా మంది దేవుడు చేసిన కార్యాలను బట్టి, అన్న ఈ నెలలో మేము కృతజ్ఞత కూడికి పెట్టుకుంటామని చెప్తారు. అయిపోద్ది, నెల తడిసిపోద్ది, సంవత్సరం కూడా అయిపోద్ది కదా. కొన్నిసార్లు ఇలాగే చేస్తారు. ఒక సహోదరుడు చెప్పాడు, ఏమన్నాడంటే, అన్న మేము కొన్ని స్నాక్స్ అవి ఇస్తాము అని అన్నాడు. దగ్గర 6-7 నెలలు అయిపోయింది. నెలలోపు ఇస్తానన్న వ్యక్తి 8 నెలలు అయిపోయింది ఇప్పుడు. అంటే ఏది అనుకూలమైన సమయమో, ఎప్పుడు ఏది నిర్ణయం తీసుకోవాలో అది తీసుకోకుండా వాయిదా వేస్తే మనం కూడా మాంత్రికులమే. మనమే శకునములు చూసేటువంటి వారు. అందుకోసమే ఏం చేద్దామంటే, ఈరోజు జయించే వారు ఉండాలంటే మాంత్రికుల వలె ఉండకుండా, ఎప్పుడు ఎక్కడ ఏ విధముగా దేవుడు ఏది చేయమన్నాడో అది వెంటనే చేయడానికి తీర్మానం చేసుకో, ఆలస్యం చేయొద్దు. అందుకే బైబిల్ అంత స్పష్టంగా చెప్పినాడు, ఇది అనుకూలమైన సమయం అని చెప్పాడు. ఇది అనుకూలమైన సమయం. అంతేగాని ఈ అనుకూలమైన సమయాన్ని వేరొక దాని కొరకు ఉపయోగించవద్దు. అందుకే గ్యాజిత్ అన్నాడు, గొర్రెలను, మేకలను, ఎడ్లను, దాస్తులను, వస్త్రాలను, బంగారమును, వెండిని సంపాదించుకున్నటకు ఇది సమయమా, ఇది సమయమా కదా. చాలాసార్లు తమ్ముడు జూమ్లోకి రాలేదంటే, అన్న బిజీ అన్న. ఏం బిజీ కదా. దేవునికి కూడా మనం సమయం ఇవ్వలేమా? దేవునికి సమయం ఇవ్వలేమా? కనుక బోధకులు మీకోసం సమయం ఇస్తున్నప్పుడు కదా, పరిచయం చేసేటువంటి వారు మీకు సమయం ఇస్తున్నప్పుడు, ఇక దేవుడే మీ కొరకు ఈ సమయాన్ని కేటాయించినప్పుడు ఎందుకు మీరు సమయాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు కదా. కొన్నిసార్లు ఇందాక తమ్ముడు కూడా ప్రార్థన చేస్తూ, ఇందాక కూడా ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, అనేకులకు లేనటువంటి గొప్ప భాగ్యం మాకు ఇచ్చావు.
కారణం ఏంటి? అనేకులకి ఈ భాగ్యం లేదు. కారణం దేవుడు వారికి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోవట్లేదు. అందుకే ఏమన్నాడు? రండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అజ్ఞానుల వలె కాదు. అజ్ఞానులు ఏం చేస్తారు? సమయాన్ని పోనిస్తారు, పోగొట్టుకుంటారండి వాళ్ళు కదా, తిరిగి మళ్ళీ సంపాదించుకోలేరు. దేవుడు మనకేమిచ్చాడు? సమయం ఇచ్చినాడు. అందుకే ఏం చేద్దాం? సద్వినియోగపరచుకో. దేవుడు ఎంత స్పష్టంగా ఈ మాట చెప్తూ వస్తున్నాడంటే, మాంత్రికుల వలె ఉండొద్దు. అంటే ఒక మాటలో చెప్పాలంటే సమయమును సద్వినియోగపరుచుకునే వారంగా ఉండాలి. ఎన్నో విషయం చెప్పినాను? 6వ విషయం చెప్పినాను. 7వది విగ్రహారాధికులు చెప్పినాడు. విగ్రహారాధికులు చెప్పినాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 4-6 వచనాలు మనం చూస్తే, పైనున్న ఆకాశం ఎందే గాని క్రిందున్న భూమి ఎందే గాని భూమి క్రింద ఉండే నీళ్ళ ఎందే గాని ఏ రూపమునైనా నువ్వు చేసుకునకూడదు, తయారు చేసుకోకూడదు, సాగిలపడకూడదు, నమస్కరింపకూడదు. అంటే విగ్రహారాధన చేయకూడదు చెప్పినాడు. విగ్రహారాధన అంటే బైబిల్ ప్రకారం ఏం చెప్తుంది తెలుసా? విగ్రహారాధన అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే. ఈ దినాల్లో మనం అందరము విగ్రహారాధకులు. ఏమన్నా అంత గట్టిగా చెప్పేస్తున్నారంటే నిజమే కదా. ఎంత ప్రేమిస్తున్నాం దేన్ని? మొబైల్ని. మొబైల్ లేకపోతే దినము గడవదు కదా. నిజమే, చాలా నెసెసరీ అయిపోయింది. ఒకరోజు నేను వేరే చోటుకు పోవాలి, బస్సు ఎక్కేశాను. నా చేతిలో మొబైల్ లేదు. నేను మళ్ళీ ఉదయం వెళ్ళి సాయంత్రం రావాలి. నా కమ్యూనికేషన్ ఎలా తెలుస్తుంది? బస్సు కొంత దూరం వెళ్ళిన తర్వాత వేరొక బస్ స్టాప్ లాగి తీపోయి మళ్ళీ ఇంటికి వచ్చి మొబైల్ తీసుకుంటే అంత నెసెసరీ అయిపోయింది. అంత నెసెసరీ మాత్రమే కాదు, ఈ దినాలలో దాన్ని విగ్రహం అయిపోయింది మన జీవితంలో. ఎంత విగ్రహం అయిపోయిందంటే చూడండి, మొబైల్ మన దగ్గర లేనంత కాలం, అంటే లేనంత సమయము ఏదో పోయినంత ఉంటది. మొబైల్ మన దగ్గరకు వచ్చేసరికి కొండంత బలం. ఎంత ప్రేమిస్తున్నాం కదా, ఎంత ప్రేమిస్తున్నాం. ఈ దినాల్లో అంటే మిమ్మల్ని నేను అంటలేదు, మీరు చాలా మంచివాళ్ళని అనుకుంటాను. ఇవన్నీ చెప్తుంటే ఇవేమో మా గురించి చెప్తున్నట్టున్నారని మీరు అనుకోద్దా తమ్ముడు? మీరు అలా అనుకోవద్దు. ఒక్కొక్కరి దగ్గర 2 మొబైల్స్ 3 మొబైల్స్, మామూలు మొబైల్స్ కాదు కదా. ఒకటేమో యాపిల్, ఒకటేమో శాంసంగ్, ఇంకోటి ఏదో రకరకాలు. పోనీ ఈ 2 మొబైల్స్తో సరిపెట్టేస్తామా? ట్యాబ్. సరే ఈ ట్యాబ్తో వదిలేస్తామా? ల్యాప్టాప్ కదా. ఎన్ని ఉన్నాయి కదా మన దగ్గర. ఇంట్లో ఒక్కటి వైఫై వేయించుకుంటే చాలు, మొత్తం ఏదైనా మనం ఉపయోగించుకోవచ్చు. ఎంత ఎడిక్ట్ అయిపోయినాం కదా. కొన్నిసార్లు సేవకుడికి నేను కూడా సిగ్గుపడుతున్నాను. కొన్నిసార్లు వాటిని, అంటే ఏదైనా కార్యక్రమాలు, న్యూస్ అని లేకపోతే క్రికెట్ అని ఇలాంటివి ఒక్కోసారి నేను కూడా చూస్తుంటాను కదా. ఒక్కోసారి కొంచెం నాకు కూడా ఇంట్రెస్టే. ఈ రోజు కూడా క్రికెట్ చూస్తున్నాను. ఇండియన్ క్రికెట్ చాలా బాగా ఆడింది ఈరోజు కదా. మొత్తం త్వరగానే ఆల్అౌట్ చేస్తున్నారు. 60 రన్స్కి ఎందుకు ఆల్అౌట్ చేస్తున్నారు? 69. చూసినాను, మ్యాచ్ చూసినాను ఈరోజు కూడా. కొన్నిసార్లు ఏమవుతుందంటే, అంటే నేను అంటుంది దేనినైనా మనము ప్రేమించవచ్చు, అంటే దేనినైనా మనం ఇప్పుడు దాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ దేవుని కంటే, అంటే సపోజ్ ఇప్పుడు ఈ టైంలో వాక్యం చెప్తున్న టైంలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వచ్చింది అనుకోండి, వాక్యం ఆపేసి అది చూడడం తప్పు. అంటే దాని అర్థం ఏంటి? అవసరమైతే దాన్ని వదిలే, ఆ మ్యాచ్ దాన్ని వదిలేసుకో. ఏం చేయాలి? వాక్యం దగ్గరికి రా. నేను ఎంత పిచ్చోడిని అంటే, క్రికెట్ అంటే చాలా పిచ్చోడిని. నేను సేవ చేసేవాడిని, తునిలో సేవ చేస్తున్నప్పుడు ఇంట్లో టీవీ
అంటే సేవకుడు ఇంట్లో టీవీ ఉందంటే పెద్ద నేరం కదా. అందరూ సేవకుడు టీవీ పెట్టేసుకున్నాడు అని. కొన్ని రోజులు టీవీ పెట్టినాం మా ఇంట్లో, పెట్టినాం కానీ చాలా కామెంట్స్ వచ్చినాయి. మా హెడ్ ఆఫీస్కి కూడా ఫోన్ చేసి చెప్పేస్తున్నారు, ఇదిగో మీ సేవకుడు, మా దగ్గర ఉన్న సేవకుడు టీవీ పెట్టుకున్నాడు ఇంట్లో అని చెప్పేసాను. అయ్యి బాబోయ్, ఈ నిందలు ఎందుకని చెప్పేసి ఒక విశ్వాస ఇంట్లో ఉన్నటువంటి టీవీ తీసుకొచ్చి నేను పెట్టుకున్నాను, మళ్ళీ వాళ్ళకి పంపించేశాను. సరే, తర్వాత మళ్ళీ ఏదైనా క్రికెట్ మ్యాచ్ వచ్చిందనుకో చూడాలి. ఆ రోజు కొంచెం ఖాళీ సమయం దొరికినప్పుడు తమ్ముడు టీవీ క్రికెట్ చూడడానికి వస్తానని చెప్పి ఫోన్ చేసామండి. ఓ రోజు నేను అలాగే ఫోన్ చేసి వెళ్ళినాను, ఒక 5 నిమిషాలు ముగించేస్తాను, సమయం అయిపోయింది కనుక. వెళ్ళాను. వెళ్ళేసరికి తలుపు తాళం వేసాను. చాలా సిగ్గుపడిపోయాను. నేను వస్తానన్న సంగతి తెలిసి కూడా తలుపు తాళం వేశాడంటే దేవుడు నాకు బుద్ధి నేర్పించాడు. పిచ్చోడా, ఎందుకంత పిచ్చి నీకు? ఆ రోజు నుంచి దేవుడి దగ్గర నేను క్షమాపణ అడిగినాను. ప్రభా, నీకన్నా నేను దేన్ని ఎక్కువగా ప్రేమించుకున్నట్టు సహాయం చేసే ప్రభు నాకు సహాయపడుతూ వస్తున్నాడు. నాకు తెలుసు నేను ఏ విషయాలకి బానిసనైపోయానో, ఈరోజు దేవుడు ఏ విషయాల నుంచి నన్ను విడిపిస్తున్నాడు. ఇంకా నేను అడుగుతున్నాను, ఇంకా ఏమడుగుతున్నానంటే ఇప్పటికీ నేను అడుగుతున్నాను, ప్రభా ఇంకా ఈ విషయాల నుంచి నేను బయటికి రావాలి, ఈ విషయాల నుంచి బయటికి రావాలి. దేవుడిని అడుగుతూ వస్తున్నాడు. అంటే మన జీవితంలో ఒకటి అధిగమిస్తే మరొకటి మనకు అడ్డుబండ అవుతుంది, ఒకటి ఆ అడ్డుబండను తొలగిస్తే మరొక అడ్డుబండ వస్తుంది. అందుకే ఏం చేయాలంటే ప్రతి దినము అధిగమించే జీవితం కావాలి, ఓవర్కమ్ చేసేటువంటి జీవితం కావాలి. ఈ ఓవర్కమ్ చేసేటువంటి జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక అబ్స్ట్రాక్షన్ వస్తుంది. ప్రతిరోజు చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తు నుంచి వారు బయటకు వచ్చిన తర్వాత అరణ్యంలో దేవుడు నీళ్లు కావలిస్తే నీళ్ళు ఇచ్చాడు, ఆహారం కావలిస్తే ఇచ్చాడు. అయినా కూడా వాళ్ళకి తృప్తి లేదు, ఇంకేదో కావాలని వాళ్ళు ఒకటి తీసుకొస్తే ఇవన్నిటిని అధిగమించడానికి మోషే ఎంత ప్రయాసపడుతూ వచ్చినాడు. మన జీవితాలు కూడా ఈ యొక్క దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేటువంటి వాటిని మన జీవితాలు విడిచిపెట్టాం. అందుకే దేవునికే మొదటిస్తాను, దేవునికే ఫస్ట్ ప్లేస్, దేవుణ్ణే ప్రేమిస్తాను, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించమని చివరి మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఈ చివరి మాట ఏంటంటే అబద్ధికులు. ఇది చాలా డేంజరస్ చెప్పు. అబద్ధం ఎంత గొప్ప విశ్వాసైనా, ఎంత గొప్ప సేవకుడైనా, ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నా ఏమైతుంది? అబద్ధం. ఈ దినాల్లో జరుగుతున్నటువంటి సంగతులు మీకు తెలుసు. గత 2-3 రోజుల నుంచి ఎంతో అలజడి, కలవరం కదా, పోలీసులు, ఎన్నో పరిస్థితులు. వీటన్నిటికి కారణం ఏంటి తెలుసా? ఒకరి మీద ఒకరు అబద్ధములు నేరారోపణగా చేస్తారు కదా. ఎంత విచారకరం కదా. ఈరోజు మీడియా అంతా కూడా పోయి ఈరోజు ఒక పరిశుద్ధమైనటువంటి స్థలములో లోక సంబంధమైనటువంటి యంత్రాంగం, లోక సంబంధమైనటువంటి సెక్యూరిటీ, లోక సంబంధమైనటువంటి వ్యవస్థ ఈరోజు సంఘాల్లో ఉందంటే కారణం ఏంటి? ఎక్కడో దగ్గర లోపం జరుగుతుంది. అబద్ధికులు, అబద్ధమును జరిగించేటువంటి పరిస్థితి. కొందరు మంచివారు ఉండొచ్చు, కానీ మరికొందరు కదా, కొందరు పేర్ల గురించి కూడా చెప్పొచ్చు, కానీ నేను చెప్పను. కానీ వాళ్ళు ఎంత అబద్ధాన్ని క్రియేట్ చేసి ఒక విధంగా ఒక జడ్జిమెంట్ దేవుడు ఇచ్చినా కూడా దాన్ని మళ్ళీ ఇంకొక రకంగా మలిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే సత్యాన్ని అసత్యంగా మార్చేటువంటి పరిస్థితి. ఆమోసు గ్రంథంలో మాట రాస్తాడు, వారు సత్యమును అసత్యంగా మార్చినారంట, నిజాన్ని అబద్ధంగా మార్చినారంట. ఇటువంటి వ్యవస్థలో జీవిస్తున్నాం. అందుకే అబద్ధికులు కూడా ఎక్కడికి వెళ్ళరు? పరలోక రాజ్యానికి పోరు. అందుకే అంతరంగములో ఏముండాలి? సత్యం ఉండాలి. చూడండి, ఆ మాట ఎంత చక్కగా కీర్తన 51వ అధ్యాయం, కీర్తన 51వ అధ్యాయానికి రండి. 6వ వచనం, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియదు. అంతరంగంలో ఏం కోరుకున్నాడు? సత్యమే చెప్పాలి కదా. అందుకే చాలా చోట్ల సత్యమేవ జయతే అంటారు. అంటే సత్యమే జయించాలి, సత్యమే మన జీవితాలు ఉండాలి, సత్యమే చేయాలి మనం కదా. మన జీవితాలు కూడా ఆ సత్యాన్ని చేయాలంటే అబద్ధం నుంచి బయటకు రావాలి.
అబద్ధం నుంచి బయటపడాలి. అందుకే బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుంది, నీ పొరుగు వానితో ఏం చేయాలి? సత్యమే పలకాలి. అందుకే ఈ రోజు నుంచి ఏం చెప్దాం? ప్రభువా అబద్ధము నుండి నన్ను తప్పించు. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఈ మాటతో నేను క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాను. 4వ అధ్యాయం 25వ వచనం. మనము ఒక్కరికొకరు అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవరు. ప్రతివాడు, జాగ్రత్త సుమి, మన జీవితంలో సత్యమే చెప్పు, అబద్ధమాడు. అబద్ధము రెండవ మరణంలో నీకు హాని కలిగిస్తుందేమో, జాగ్రత్త. అబద్ధికులు అందరూ అని చెప్పినాడు అక్కడ, అబద్ధికులందరూ. అందుకోసమే అబద్ధం ఆడకుండాన్నట్లు నీ పెదవులను కాచుకోము అని అన్నాడు. నీ నోటిని కాచుకోము, నీ నోటిని మూసుకొనము. అందుకోసం ఏం చేయాలి? అబద్ధం ఆడకుండా ఏం చేయాలి? మనము జాగ్రత్తగా ఉండాలి. కనుక ఈ 8 సంగతులు ఏం చూపిస్తున్నాయంటే, రెండవ మరణములో నుండి మనం తప్పించబడాలంటే ఈ 8 సంగతుల నుంచి మనం దూరం అవ్వాలి. మొదటిది, పిరికి వారంగా ఉండకూడదు, ధైర్యంగా ఉండాలి. రెండవది, అవిశ్వాసంగా ఉండకూడదు, విశ్వాసలమై ఉండాలి. మూడవది, అసహ్యులముగా ఉండకూడదు, దేవునికి ఇష్టముగా ఉండాలి. నాలుగవది, నరహంతకులు కనుక ద్వేషించే వారంగా ఉండకుండా ప్రేమించే వారంగా ఉండాలి. ఐదవది, వ్యభిచరింపకూడదని చెప్పినాడు. అంటే నీకు కలిగిన వాటితో నువ్వు తృప్తి కలిగి నేర్చుకోమని చెప్పినాడు. ఆరవది, మాంత్రికులుగా మాంత్రికుల మాట చెప్పినాడు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు, పనులను మనం చేయకూడదనే విషయం చెప్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, ఏడవది, విగ్రహారాధికులు మాట చూపిస్తుంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేటువంటి వాటిని చూపిస్తుంది. అందుకే దేవునినే ప్రేమించాలని చెప్తూ వస్తున్నాడు. ఎనిమిదవది, అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడకూడదు అంటే సత్యమే చెప్పాలి. ఈ గొప్ప ఆత్మీయమైనటువంటి గ్రహింపులో మనం కూడా జయించాలి. ఈ 8 జయించాలి. ఒకటి జయించడమే చాలా కష్టం. ఈ 8 జయించాలంటే అడుగుదాం ప్రభుని. ప్రభా, ఈరోజు నాకు ఎంతో తేట తెల్లంగా చెప్పినావు. ఈ 8 సంగతులు నా జీవితంలో రిపీట్ అవ్వకుండా సాయం చేయి. అంటే తిరిగి పునరావృతం కాకుండా ఈ 8 సంగతుల నుంచి నేను బయటకు వచ్చి నా జీవితంలో మరి 8 నూతనమైనటువంటి వాటిని ఆచరణలో పెట్టడం నాకు సహాయం చేయని ప్రభుని అడుగుతాం. ఆ రీతిగా మనం సిద్ధపరచుకుని మన జీవితంలో దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడానికి, ఆ రెండవ మరణము మనకి ఎటువంటి హాని కలిగించుకున్నట్లు జయించే జీవితాన్ని కలిగి ఉండడానికి, ఓవర్కమ్ చేసేటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి, అధిగమించే జీవితాన్ని కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి, మన కుటుంబాలకి, మన వ్యక్తిగత జీవితాలకి సహాయం చేసి నడిపించును కాక. రాజు, ప్రేయర్ చేయరు. ప్రేమ కలిగిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నమ్మకమైన ప్రభువా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి మా యొక్క హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, గత కొన్ని వారాలుగా ప్రభువా మీరు మా మధ్యలో తెస్తున్న మీ యొక్క లేఖన భాగం బట్టి మీకు స్తోత్రాలు. జయించువాడు వీటన్నిటిని స్వతంత్రించుకొనును అనే మాట మీద ప్రభువా మీరు మా మధ్యలో తెస్తున్న ప్రభువా మీ యొక్క లేఖన భాగంలో బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నారు. ప్రభువా, మరి జయించు అని మీద రెండవ మరణమునకు అధికారం ఉండదు ప్రభువా అని మీరు చెప్తూ వచ్చినారు. ప్రభువా, ఎంతో అనేకమైన ఆత్మీయ సత్యములను, ఆత్మీయమైన ప్రభువా తలంపులను మీరు మా మధ్యలోనికి తీసుకొస్తూ వచ్చినారు. ప్రభువా, మరి జయించడి జీవితమును, అధిగమించడి జీవితమును, ఓవర్కమింగ్ లైఫ్ను ప్రభువా మరి మాకు అనుగ్రహించవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రభువా, మరి మా జీవితం ప్రభువా మరి మీకు అసహ్యమైనది కాకుండానట్లు ప్రభువా నన్ను నేను జాగ్రత్తగా చూసుకున్నట్లు, ప్రభువా మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నట్లు, ప్రభువా మా జీవితములను ప్రభువా పరిశుద్ధత విషయంలో, మరి ప్రభువా మిమ్మల్ని ప్రేమించే విషయంలో, దేవునిని హత్తుకున్నట్టు జీవించే విషయంలో ఏమాత్రమును ప్రభువా మా ఆత్మీయ ఆ యొక్క పరిమాణం తగ్గకుండానట్లు
ప్రభా పరిశుద్ధంగా జీవించినట్లు మాకు సహాయం చేస్తామని ప్రార్థన చేస్తాను. ప్రభా మరి వాక్యం అందించిన మీ యొక్క దాసుని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా మరి రాబోయే దినాల్లో ఇంకా బలంగా ఇంకా ఘనముగా మీకు మహిమకరంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. నన్ను అన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. మరి ప్రభా అక్కర్లో వస్తువులు తీర్చండి. ప్రభా మరి అన్న సేవ చేస్తున్న ప్రదేశంలో మీకు విశేషమైన కృపను సహాయమును అన్నకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. రానున్న దినాల్లో ఇంకా గొప్ప కార్యములు ఘన కార్యములు మీరు చేయమని ప్రార్థిస్తాను తండ్రి. అలాగే ప్రభా చేరొచ్చిన ప్రభా మా అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. ప్రభా మరి మీ యొక్క వాక్యం చేత మమ్మల్ని నింపినందుకు మీకు వందనాలు. ప్రభా మరలా మరి రేపటి ప్రభుదినం కొరకై మమ్మల్ని సంసిద్ధపరచండి. పరిశుద్ధంగా మిమ్మల్ని ఆరాధించటంలో, పరిశుద్ధంగా మీ యొక్క శరీరంలో మీ యొక్క రక్తంలో పాల్గొనట్లో మీ యొక్క విశేషమైన కృపను సహాయమును సిద్ధపాటును మాకు అనుగ్రహించండి. అలాగిన సమస్తాన్ని మీ చేతులుగా చెప్తూ సమస్త మహిమగాన స్తుతి ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం సదాకాలం మనకి మన కుటుంబానికి జూమ్లో ఉన్నటువంటి లైవ్లో ఉన్నటువంటి ప్రియ సహోదరులకు వారి కుటుంబాలకి సదాకాలం తోడండి, దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.